పవన్ కళ్యాణ్ గారి పిఏ రుక్మిణి, ఈ పేరు ఎలక్షన్ ముందు కూడా బాగా మారుమోగేది. రుక్మిణి గారు, ఆమె పేరు ఇప్పుడు మళ్ళీ హైలైట్ అయింది. ఆమె కంపెనీలోకి 1.50 కోట్లు వచ్చాయంట. ఎలా వచ్చాయి, ఏంటి కథ? దాంట్లో మళ్ళీ ఒకే ఎంప్లాయీ, ప్రొపరేటర్ కూడా ఆమె, ఒకే వ్యక్తి ఎంప్లాయీ, అది కూడా ప్రొపరేటర్. ఆ ప్రొపరేటర్ కూడా ఆమె అకౌంట్లోకి 1.5 కోట్లు అంటే 1.5 కోటి అకౌంట్ డబ్బులు ఆమె అకౌంట్లోకి వచ్చి పడ్డాయంట. ఎలా వచ్చాయి అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పిఏ రుక్మిణి కోట కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బులు ఫ్లో కావడం దుమారం రేపుతుంది. ఆమె ఒక్కరే ఎంప్లాయీగా ఉన్న కంపెనీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1.5 కోట్లు వచ్చి పడడం సత్యాంశమైంది. ఈ అంశంపై నెటిజన్లు అనేక ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతూ 2023లో పవన్ కళ్యాణ్ దగ్గర పిఏగా చేరినటువంటి రుక్మిణి కోట ఆ తర్వాతే యూకేలో కరెంట్ టెక్ కంపెనీ స్థాపించడం జరిగింది. 2024లో కూటమి అధికారంలోకి రాగానే కంపెనీలోకి 1.5 కోట్లు క్యాష్ ఫ్లో అవడం జరిగింది. ఒక ఎంప్లాయీ ఉన్న కంపెనీకి ఇది ఎలా సాధ్యం? పవన్ తన పిఏకు నెలకు 5 నుంచి 6 లక్షలు జీతం ఏమైనా సరే ఇస్తున్నాడా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీలో ఇంకొకటి జోరుగా చర్చ నడుస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ పిఏగా రుక్మిణి కోట 2023 ఏప్రిల్లోనే చేరడం జరిగింది. పవన్ చుట్టూ కోటరీ ఏర్పడింది. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కలవాలంటే ఫస్ట్ రుక్మిణి కోటని దాటితే కానీ కలవలేరు. ఈమె పవన్ కళ్యాణ్కు ఆయన అభిమానులకు అనుసంధానమనే చర్చ జనసేన పార్టీలో జోరుగా కొనసాగింది. ఈ నేపథ్యంలో రుక్మిణి కోట ఏప్రిల్ 2023 వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర పిఏగా చేరితే తర్వాతే యూకేలో కరెంట్ టెక్ అనే ఒక కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీలో ఈమె ఒక్కటే ఎంప్లాయీ, ఈమె డైరెక్టర్. ఈ కంపెనీలోకి నవంబర్ 2024లో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కంపెనీలోకి ₹1.5 కోట్లు ఆ కంపెనీలోకి క్యాష్ ఫ్లో అయ్యిందని ఆధారాలు కూడా సోషల్ మీడియాలో విభత్సంగా వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా రుక్మిణి కోట కరెంట్ టెక్ లిమిటెడ్ అనే కంపెనీని యూకేలో ఏప్రిల్ 2023లో మొదలు పెడితే ఆ కంపెనీ అకౌంట్స్ ప్రకారమే నెట్ అసెట్స్ 2024లో 33 లక్షలు ఉంటే అది 2025 నాటికే 97 లక్షలకు ఎగబాకింది. అది ఎలా? సదరు కంపెనీ నెట్ అసెట్స్ ఒక ఏడాదిలోనే 66 లక్షలు పెరగడం వెనుక ఏం జరిగింది అనేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ తన పిఏ రుక్మిణి కోటాకు నెలకు 56 లక్షల జీతం ఏమైనా సరే ఇస్తున్నాడా అన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. అదేవిధంగా రుక్మిణి కోటాకు చెందినటువంటి కంపెనీ జూలై 2024లో క్లోజ్ చేయడానికి ఆమె అప్లికేషన్ కూడా పెట్టుకుందంట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవంబర్ 2024లో ఈ కంపెనీని మళ్ళీ రీఓపెన్ చేసి ఆ కంపెనీలోకి ₹1.5 కోటి క్యాష్ ఫ్లో ఎలా చేశారు అన్నది ఇక్కడ ప్రశ్న. అంతేకాదు యూకే కంపెనీలోకి ఆ డబ్బు మన దేశం నుంచే బదిలీ అయ్యిందా, మరెక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్న కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా లేవనెత్తున్నారు. ఇదిలా ఉంటే రుక్మిణి కోట కంపెనీ వెబ్సైట్లో కూకట్పల్లి అడ్రస్ ఉందంట. కానీ అదే కూకట్పల్లి అడ్రస్ మీద రుక్మిణి కోట భర్త కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉందంట. అంటే క్లియర్ కట్గా ఎక్కడో తప్పు జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయాల్లో తాను నైతికత ఉన్న నాయకుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర పనిచేసే పిఏ కంపెనీకే అంత పెద్ద మొత్తంలో క్యాష్ ఫ్లో గురించి తెలీదా, లేకపోతే తెలిసే జరిగిందా? దీనికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రశ్న కూడా లేవనెత్తున్నారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగానే వైరల్ అవుతున్నాయి. 2024లో కంపెనీ మూసివేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు, అప్లికేషన్ పెట్టుకుందంట. మరి 2024 ప్రభుత్వం రాగానే మళ్ళీ కంపెనీ రీఓపెన్ చేయడం, దానికి మళ్ళీ ₹1.5 కోటి క్యాష్ ఫ్లో కావడం, దీని వెనుక ఏదో నడుస్తుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి ఆర్టికల్ ఇంతసేపు మీకు వినిపించింది, అది సోషల్ మీడియాలో కూడా బాగానే వైరల్ అవుతుంది. కాబట్టి దీని మీద అటు రుక్మిణి కోట లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒకరు దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఆ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.